Hey everyone, PJ here on PocketTech. I am back again with another comparison video. ఈ వీడియోలో మనం OnePlus 9RTని Samsung S21 FE వర్షన్తో కంపేర్ చేయబోతున్నాము. సో ఈ రెండు డివైసెస్లో ఏ డివైస్ పర్చేస్ చేయాలి, ఏ డివైస్లో బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి, మనకి ఫర్ సపోజ్ మీకు కెమెరా కావాలి అనుకోండి, కెమెరా ఏ డివైస్లో బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ ఏ డివైస్లో బాగుంటుంది, ఇలాంటి ఇన్ డీటెయిల్ స్పెసిఫికేషన్స్ నేను ఈ వీడియోలో మెన్షన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ ద డిజైన్. మనకి OnePlus 9RT చూసుకుంటే OnePlus 9 సిరీస్ని రిప్రజెంట్ చేస్తుంది. అదే Samsung S21 FE వర్షన్ చూసుకుంటే కనుక S21 సిరీస్లో డివైజెస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనకి రెండు డివైజెస్ మేడప్ ఆఫ్ అల్యూమినియం అయినప్పటికీ S21 FE వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి గొరిల్లా గ్లాస్ విక్టర్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఈజ్ లాట్ బెటర్. అదే OnePlus 9RT చూసుకుంటే కనుక మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్తో వస్తుంది. మనకి S21 FE వచ్చేసి టోటల్ 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, ఆలివ్, లావెండర్, గ్రాఫైట్ అండ్ వైట్. అదే మనకి OnePlus 9RT చూసుకుంటే టోటల్గా 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, హెక్టర్స్ బ్లాక్ అండ్ నానో సిల్వర్. సో మనకి 9RTలో అయితే వాటర్ రెసిస్టెంట్ కానీ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ అయితే లేదు. బట్ మనకి S21 FEలో అయితే కనుక IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. 30 minutes ఫర్ 1.5 meters వరకు సస్టైన్ అవ్వగలదు. సో డ్యూరబిలిటీ విషయంలో వస్తే కనుక మనకి S21 FE బెటర్ అని చెప్పుకోవచ్చు బికాస్ ఆఫ్ ఇట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్. ఈవెన్ దో మనకి బ్లాక్ సైడ్ ప్లాస్టిక్ ఉన్నప్పటికీ మనం కేస్ వేసుకొని మేనేజ్ చేయొచ్చు. అదే OnePlus 9RT చూసుకుంటే కనుక మనకి ప్రీమియం లుక్ ఉంటుంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిష్ కదా, ఎప్పుడైనా గ్లాస్ ఈజ్ గ్లాస్ లుక్ అయితే బాగుంటుంది. డిజైన్ పరంగా ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకుంటే ఐ విల్ గివ్ ఇట్ ఎ డ్రా. సో కమింగ్ టు ద డిస్ప్లే, మనకి రెండు డివైజెస్లో సామ్సంగ్ డిస్ప్లేతో వచ్చినప్పటికీ S21 FE వచ్చేసి మనకి 6.4 inches డిస్ప్లేతో వస్తుంది అండ్ OnePlus 9RT వచ్చేసి 6.62 inches డిస్ప్లే అనమాట. మనకి ఈ రెండు డివైసెస్లో 120Hz రిఫ్రెష్ రేట్తో పాటుగా HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి రెండు డివైసెస్ జస్ట్ 1080p ప్యానల్తో మాత్రమే వస్తుంది, 2K కానీ 4K ప్యానల్స్ కానీ అయితే ఉండవు. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి OnePlus 9RTలో 120Hz రీఫ్రెష్ రేట్తో పాటుగా ఈ టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసి 300 ఉంటుంది. అదే గేమింగ్ ఆడుతుంటే కనుక మనకి టచ్ శాంప్లింగ్ రేట్ 600కి ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ టచ్ శాంప్లింగ్ రేట్ ఏంటి అంటే మీరు ఎన్నిసార్లు టచ్ చేస్తున్నారు అనేది మనకి ఆ స్క్రీన్ రికగ్నైజ్ చేస్తుంది. సో మనకి అది 600 ఉందనుకోండి, మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు చాలా యాక్యురేట్గా అండ్ ఫాస్ట్గా ఉంటే మీరు ఎవరైనా లైక్ కిల్ చేయాలి అన్నా లేకపోతే ఏదైనా మూవ్ చేయాలి అన్నా చాలా క్విక్గా ఉంటాయి. అదే S21 FEలో వచ్చేసి ఓన్లీ 240 Hz మాత్రమే ఉంటుంది. కానీ ఒక్కొక్క రాక్ అతుక్కొని ఉండడం కానీ, బట్ ట్రస్ట్ మీ దిస్ ఈజ్ న్యాచురల్ గా ఫామ్ అయిన ఎలిఫెంట్ రాక్ అన్నమాట. సో ఇంకొక స్పాట్కి వచ్చేసాము, ఇది వచ్చేసి వైట్ డోమ్స్ ట్రైల్ హెడ్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, పెద్ద పెద్ద కొండలు రెండు ఉన్నాయి, మొత్తం గుండు కొట్టినట్టు తెల్లగా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూస్తే ఇది ఇంకో పక్క కూడా అలాగే ఉన్నాయి. సో వీటిని వైట్ డోమ్స్ ట్రైల్ హెడ్స్ అంటున్నారు. మనం ఇదంతా లోపలికి అక్కడ పీపుల్ కనిపిస్తున్నారు కదా, అలా నడుచుకుంటూ. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి OnePlus 9RTలో మనకి స్నాప్డ్రాగన్ 888 చిప్తో వస్తుంది. అదే S21 FE అయితే కనుక Exynos 2100 అనమాట. అదే యూఎస్లో చూసుకుంటే మనకు రెండు డివైసెస్ స్నాప్డ్రాగన్ 888 చిప్తోనే వస్తాయి. సో యూఎస్లో ఉంటే కనుక ఏ డివైస్ అయినా ఒకటే బికాస్ ఆఫ్ ఇట్స్ చిప్ సెట్ 888. అదే ఇండియాలో ఉంటే కనుక OnePlus 9RT ఈజ్ మై చాయిస్ బికాస్ ఆఫ్ ఇట్స్ స్నాప్డ్రాగన్ 888 చిప్ సెట్. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ రెండిట్లోనూ సిమిలర్గానే ఉంటాయి. నార్మల్ డే టు డే యూసేజ్కి అయితే ఏ చిప్ సెట్ అయినా పర్వాలేదు, బట్ గేమింగ్ ఆడాలి అనుకుంటే కనుక స్నాప్డ్రాగన్ చిప్ సెట్ యూస్ చేస్తే మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి రెండు డివైసెస్లో ఎక్స్టర్నల్ SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. మీరు ఎంత GB స్టోరేజ్ పర్చేస్ చేసుకుంటారో దానికే ఫిక్స్ అయిపోయి ఉండాలి. మీకు కనుక ఎక్కువ డేటా స్టోరేజ్ కావాలి అనుకుంటే కనుక గో ఫర్ హైయర్ స్టోరేజ్ ఆప్షన్స్.
సో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చేసరికి Samsung S21 FE is the clear winner because of its Android 12 One UI 4.0. మనకి 9RT కేవలం Android 11తోనే వస్తుంది, 12తో రాదండి. 12 వచ్చేసరికి మేబీ 10 Pro రిలీజ్ అయినప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎయిదర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ది మార్చ్ ఆర్ ఇన్ మిడ్ ఏప్రిల్. అండ్ ఆపరేటింగ్ సిస్టంలో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే 9RTలో మనకి కలర్ OS ఇంటిగ్రేషన్ జరిగింది, అంతా కొంచెం మెస్సీగా ఉంటుంది, స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరగా అయితే ఉండదు. సో కమింగ్ టు ద కెమెరాస్, మనకి రెండు డివైజెస్ బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. నాకు పర్సనల్గా అయితే 9RTని అసలు ట్రిపుల్ కెమెరా సెటప్ అని పిలవాలని లేదు, ఎందుకంటే మైక్రో లెన్స్ చూసుకుంటే జస్ట్ 2 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి OnePlus 9RT వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ లెన్స్ విత్ అన్ అపాచర్ ఆఫ్ 1.8 అండ్ దీంట్లో మనకి 24mm ఫోకల్ లెంత్ ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి 16 మెగాపిక్సెల్స్ విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2. సో కమింగ్ టు S21 FE, FEలో వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్ విత్ అన్ అపాచర్ ఆఫ్ 1.8 అండ్ నెక్స్ట్ టెలిఫోటో లెన్స్ వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.4. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి 12 మెగాపిక్సెల్స్ విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2 అండ్ మనకి దీంట్లో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్లో 123 degrees ఫీల్డ్ వ్యూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ విషయానికి వచ్చేసరికి S21 FEలో మనకి 32 మెగాపిక్సెల్ లెన్స్ ఉంటాయి విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2. అదే 9RTలో చూసుకుంటే జస్ట్ 16 మెగాపిక్సెల్ లెన్స్తో ఉంటుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.4. సో కెమెరా పరంగా ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటావు అని నన్ను అడిగితే నా పర్సనల్ చాయిస్ వచ్చేసి S21 FE అనమాట. ఎందుకంటే మనకి దీంట్లో 3 లెన్స్ ఉన్నాయి, టెలిఫోటో వైడ్ అండ్ అల్ట్రా వైడ్. రెండిట్లోనూ అట్లీస్ట్ మనం చెప్పుకోదగడానికి 8 మెగాపిక్సెల్స్ 12 మెగాపిక్సెల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది. అదే 9RTలో చూసుకుంటే మనకి హెసెల్బ్లాడ్ కొలాబరేషన్ లేదు, టెలిఫోటో లెన్స్ లేదు. సో ఈ రెండిట్లో చూస్ చేసుకోవాలి అనుకుంటే S21 FE విల్ బి ద గుడ్ చాయిస్. వీడియో రికార్డింగ్లో కూడా సేమ్, ఎందుకంటే మనకి 9RTలో ఫ్రంట్ ఫేసింగ్ యూజ్ చేసుకొని జస్ట్ 1080p వీడియోస్ మాత్రమే షూట్ చేసుకోగలుగుతాము. అదే S21 FE అనుకోండి, ఫ్రంట్ ఫేసింగ్ అండ్ బ్యాక్లో 4K వీడియోస్ షూట్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద బయోమెట్రిక్స్, మనకి రెండు డివైసెస్ అండర్ డిస్ప్లే ఆప్టికల్ సెన్సార్తో వస్తాయి, అల్ట్రాసోనిక్ సెన్సార్స్ అయితే కాదు. అండ్ రెండిట్లో ఫేస్ ఐడి ఉన్నప్పటికీ రెండిట్లో ఫేస్ ఐడి యూజ్ చేయకపోవటమే మంచిది. ఎవరికైతే ప్రైవసీ కన్సర్న్స్ ఉంటాయో వాళ్ళు బెటర్ యూజ్ ఫింగర్ ప్రింట్స్. కమింగ్ టు ద బ్యాటరీ, మనకి రెండు డివైసెస్ 4500 mAh బ్యాటరీతోనే వస్తాయి. మనకి S21 FEలో ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్స్ వచ్చేసి ఓన్లీ 25 వాట్ సపోర్ట్ ఉంటుంది. అదే OnePlus 9RTలో చూసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్కి 65 వాట్ సపోర్ట్ ఉంటుంది. మనకి బాక్స్లో అయితే S21 FEకి అడాప్టర్ రాదు, OnePlus 9RTకి మాత్రం మనకి అడాప్టర్ కూడా వస్తుంది. సో కమింగ్ టు ద ప్రైస్ ఇన్ఫర్మేషన్, మనకి S21 FE వచ్చేసి అరౌండ్ 55,000 రూపీస్ పడుతుంది. అదే 9RT చూసుకుంటే మనకి అరౌండ్ 43,000 రూపీస్ ఉంటుంది. రెండింటికి ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి అరౌండ్ మనకి 11,000 నుంచి 12,000 డిఫరెన్స్ ఉందన్నమాట. నా పర్సనల్ చాయిస్ ప్రైస్ విషయంలో మీకు బడ్జెట్ డివైసెస్ కావాలి అనుకుంటే గో విత్ OnePlus 9RT. లేదు నాకు కెమెరా కావాలి అండ్ సాఫ్ట్వేర్ కూడా నాకు Android 12తో రావాలి విత్ One UI అనుకుంటే కనుక గో విత్ S21 FE. వెయిట్ చేయగలను అనుకుంటే బెటర్ టు వెయిట్, ఎందుకంటే మనకి రెండు డివైసెస్ యొక్క బెటర్ అప్గ్రేడ్స్ రాబోతున్నాయి. సో చూసారు కదండి, ఇదైతే కంపారిజన్ బిట్వీన్ S21 FE అండ్ OnePlus 9RT. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రెండు డివైసెస్ మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇలాంటి మరిన్ని కంపారిజన్ వీడియోస్ లేదు అంటే లేటెస్ట్ గ్యాడ్జెట్స్ యొక్క అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.